ఇక ఎంజే మార్కెట్ వద్ద గణేష్ శోభాయాత్ర ఎలా కొనసాగుతుందో తెలియజేయడానికి మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్లో ఉన్నారు. రత్న, ఎలా జరుగుతోంది శోభాయాత్ర? ఒక్కసారిగా భక్తుల యొక్క నిమజ్జన హడావిడితో జనసంద్రంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. పాత బస్తీ నుంచి వచ్చేటువంటి గణేషుని యొక్క నిమజ్జన విగ్రహాలతో ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారాయి. ఒకవైపున డ్యాన్స్లతో అలాగే కలర్ఫుల్ లైటింగ్ మధ్య మరోవైపున ఇటు బాణసంచా కాల్చుతూ గణనాథుల్ని తీసుకొని వస్తున్నారు. నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆ యొక్క నిమజ్జన యాత్రకు వచ్చేటువంటి విగ్రహాలను చూడటం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి తమ కనులారా ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తిగా ఈ నిమజ్జన యాత్రను వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం లైవ్లో చూస్తూ ఉన్నాం. ఒకవైపున కొన్ని వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. మరోవైపున అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా ఒక క్యూ పద్ధతిలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఒకవైపు మాత్రమే ఇటు విగ్రహాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ ఒక కొద్దిసేపటి క్రితం నుంచి రెండు వైపుల మార్గాలను కూడా ఓపెన్ చేసి ఇటు ఇక్కడి నుంచి ఎంజే మార్కెట్ నుంచి ఆ తర్వాత అభివృద్ధి మీదుగా ట్యాంక్ బండ్ వైపు వెళ్లేందుకు కూడా రూట్ మొత్తాన్ని కూడా క్లియర్ చేశారు. ఇక ఇంకొక వైపు ర్యాలీకి సంబంధించి ఈ నిమజ్జన యాత్ర ఏదైతే జరుగుతుందో ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా వెంటనే దీనికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తును నిర్వహించారు. మరోవైపున మహిళలకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఒకవైపున షీటింగ్స్ యొక్క నిఘా అనేది కొనసాగుతూనే ఉంది. ఇక దాదాపు 10 రోజుల నుంచి కూడా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు నేడు ఇవాళ ఉదయం నుంచే భక్తులు తమ యొక్క ఇప్పటి వరకు పూజించినటువంటి గణనాథుని ఇటు టస్కర్ల ద్వారా ఇటు నిమజ్జనానికి తీసుకువస్తూ ఉన్నారు. ఇక మధ్యాహ్నం ఎప్పుడైతే ఖైరతాబాద్ బడా గణేష్ని యొక్క అయిందో అప్పటి నుంచే విగ్రహాల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మరోవైపున విగ్రహాలు గణేష్ని యొక్క ఏదైతే టస్కర్లు ఉన్నాయో తీసుకొస్తున్నటువంటి టస్కర్లు ఎక్కడ ఆగకుండా వెంటనే త్వరగా మూవ్ అయ్యేందుకు కూడా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏమాత్రం లేట్ చేయకుండా, ఎందుకంటే కొన్ని వేలాది విగ్రహాలు నగర వ్యాప్తంగా ఇదే రూట్లో వస్తూ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ ఎటువంటి అసౌకర్యం అనేది తలెత్తకుండా వెంటనే పంపించేందుకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తూ కొన్ని వేలాది మంది పోలీసులు ఇక్కడ టస్కర్ల పక్కనే ఉండి వెంటనే మూవ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అయితే వస్తున్నటువంటి గణేష్ని యొక్క విగ్రహాలు వివిధ రూపాలలో కూడా వస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఒకవైపున మహిళలకు సంబంధించి ఎటువంటి అగత్యాలు జరగకుండా కూడా అటు యొక్క ఇంటెన్షన్స్ను తెలుపుతూ ఒక గణేష్ను తీసుకురావడం జరిగింది. అలాగే భరతమాతను తీసుకొస్తున్నటువంటి గణేష్ని ఇలా అనేక రకాలైనటువంటి ప్రదర్శనలు నిర్వహిస్తూ కూడా కొన్ని పాటి చెబుతూ గణేశుడు వివిధ రూపాలలో కూడా ఎంజే మార్కెట్ నుంచి తరలి వెళ్తున్నాడు. ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారినటువంటి విజువల్స్ కనిపిస్తులు చేస్తూ అలాగే డప్పుల వాయిద్యాలతో డీజే సౌండ్ల మధ్య మరోవైపున లైటింగ్స్ బాణసంచా కాల్స్తూ కూడా విజయవంతంగా ఈ యొక్క ఏదైతే నిమజ్జన యాత్రను కూడా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కూడా తలెత్తకుండా చాలా జాగ్రత్తగా ఈ యొక్క నిమజ్జనాల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. మరోవైపున పోలీసులు బందోబస్తును నిర్వహిస్తూ ఇటు ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా కొన్ని వేల మంది పోలీసులు యొక్క ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం ప్రతి ఒక్క అణువును కూడా గాలిస్తూ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా కొంత క్లియర్ చేస్తూ మరోవైపున లా అండ్ ఆర్డర్ పరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకవైపున అంబులెన్స్ వస్తున్నప్పటికీ కూడా పబ్లిక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి ఎక్కడైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దారినిస్తూ కూడా ఇలా భద్రత పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మరోవైపున ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ నుంచి ఎంజే మార్కెట్ నుంచి కూడా గణేశుడి యొక్క నిమజ్జనాలకు బయలుదేరినటువంటి టస్కర్ల యొక్క ర్యాలీ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంది.
ఇక ఈ ప్రాసెస్ అనేది ఇక మరికొన్ని గంటల పాటు అంటే రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అంటే ప్రతి సంవత్సరం ఎలాగైతే అంగరంగ వైభవంగా ఇక నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుందో ఇక ఇవాళ కూడా ఏమాత్రం తీసిపోని విధంగా మరింత సంతోషంతో మరింత ఉత్సాహంతో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ గణనాథుల్ని తీసుకొని వస్తున్నారు. మరోవైపున ఇక 10 రోజుల పాటు తాము ఉన్నటువంటి గణనాథుడు నేడు నిమజ్జనానికి వెళ్తూ ఉండడంతో సంతోషంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీ నుంచి ఎంజీ మార్కెట్ నుంచి అబిడ్స్ ఆ తర్వాత ట్యాంక్ బండ్కు తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక ఈ ప్రాంతం అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బప్ప మోరియా అంటూ కూడా నినాదాల మధ్య చాలా కోలాహలాన్ని సంతరించుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క వేడుకను ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం హైదరాబాదు నగరం అంతా కూడా ఇదే సందడి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మరికొన్ని గంటల వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు వివిధ రూపాలలో ఇప్పటి వరకు కూడా ఇటు అరటి చెట్ల మధ్య వస్తున్నటువంటి గణనాథుని చూస్తున్నాము. మరోవైపున ఇటు చక్రాల మధ్య అంటే వినూత్న రూపాలలో ఇప్పటి వరకు ప్రతిష్ఠించుకొని పూజించినటువంటి గణనాథుడిని నిమజ్జనం కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు కోలాహలం దగ్గరుండి సెలబ్రేట్ చేసుకున్నటువంటి తీరితే మాత్రం ఎంజే మార్కెట్ వద్ద పూర్తిగా సందడిగా మారినటువంటి దృశ్యాలను